Hello everyone, welcome back to our channel. So today మన టాపిక్ వచ్చేసరికి how to create Ubuntu Linux on AWS EC2 instance. Okay, so let's get into the video. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో బై డిఫాల్ట్ గా నేను నార్థన్ వర్జిన్ ని తీసేసుకుంటున్నాను. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది బై టేకింగ్ ఆఫ్ Ubuntu image. మనం ఒక 8 to 9 స్టెప్స్ ఫాలో అయితే మనకి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ డాష్బోర్డ్కి వెళ్ళేసేసి ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేయండి. సో దానిపైన ఇక్కడ మనం నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను టెస్ట్ సర్వర్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఇమేజ్, అమెజాన్ మిషన్ ఇమేజ్. మనం ఇక్కడ ఇంతకుముందు అమెజాన్ లినక్స్ తీసుకొని వేరియస్ టాస్క్ అయితే మనం పర్ఫామ్ చేసాము. సో చూస్తున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్చువల్ ఇమేజెస్ అయితే ఉన్నాయి. అమెజాన్ లినక్స్, ఉబుంటు, రెడ్ హ్యాట్, విండోస్ అని అలాగా చాలా ఉన్నాయి. ఓకే, సో బై డిఫాల్ట్గా ఇక్కడ మనము ఉబుంటు ఇమేజ్ అనేది తీసేసుకుంటున్నాం అనమాట. డిఫాల్ట్ వర్షన్ 22.04. ఇట్ విల్ కమ్స్ అండర్ ఫ్రీ టైర్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ టు చూస్ ఇన్స్టెన్స్ టైప్ అనమాట. సో బై డిఫాల్ట్ నేను T2 మైక్రో అయితే తీసుకుంటున్నాను. సో ఇదేంటంటే ఇట్ విల్ కమ్స్ అండర్ ఫ్రీ టైర్ అనమాట. సో మీ అప్లికేషన్కి తగ్గట్టు మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్స్ అనేది యూస్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నాం కదా T2 మైక్రో, T2 స్మాల్, T2 లార్జ్ అని మనకి డిఫరెంట్ టైప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్రీ టైర్ కింద రావు, ఓన్లీ T2 మాత్రమే ఫ్రీ టైర్ కింద వస్తుంది. సో నెక్స్ట్ క్రియేట్ న్యూ కీపైర్. సో మీరు కావాలంటే ఓల్డ్ కీపైర్ అయినా ఎగ్జిస్టింగ్ కీపైర్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను న్యూ కీపైర్ క్రియేట్ చేస్తున్నాను. సో నేమ్ వచ్చేసరికి టెస్ట్కి 5 ఆర్ ఏదో ఒకటి నేమ్ ఎంచుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ అనేది ఇక్కడ ప్రైవేట్ కీ ఫార్మాట్ ఏది, .pem5 ఇద్దాం అనుకున్నారా, .bpk ఇద్దాం అనుకుంటున్నారా, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను .pem అని ఇస్తున్నాను. ఓకే, సో సెలెక్ట్ దట్ కీ. నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్లో వచ్చేసరికి మన VPC అండ్ సబ్నెట్స్ అనేవి నేను డిఫాల్ట్ తీసేసుకుంటున్నాను. కావాలంటే మీరు కస్టమ్ నెట్వర్క్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో VPC డిఫాల్ట్ 1 తీసుకుంటున్నాను, సబ్నెట్ ఏదో ఒకటి తీసుకోండి. సో నెక్స్ట్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్స్, ఎగ్జిస్టింగ్ 1 తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం స్టోరేజ్ అనేది కాన్ఫిగర్ చేయాలి. సో అప్లికేషన్ రిక్వైర్మెంట్ బట్టి మనము స్టోరేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అప్ టు 30 GB అనేది ఫ్రీ అనమాట AWS ఫ్రీ టైర్కి. సో ఇక్కడ నేను 8 GB అనేది తీసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం మొత్తం ఒకసారి రివ్యూ చేసేసి ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆటో ఏజెంట్ పబ్లిక్ ఐపీ అనేది ఎప్పుడు మనం ఎనేబుల్ చేసే ఉంచాలండి. సో అది ఎనేబుల్ చేయడం వల్లే మనకి పబ్లిక్ ఐపీ అనేది జనరేట్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ జనరేట్ అనమాట. సో రివ్యూ చేసేసి ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేసేసాను. సో ఇక్కడ మనకి 2 to 3 minutes టైం పడుతుంది ఇది రన్నింగ్ స్టేట్లోకి రావడానికి. సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ స్టేటస్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ కనెక్ట్. సో ఇక్కడ మనకి కింద కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేసి మనం EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఇక్కడ చూసినట్లయితే బై డిఫాల్ట్గా పోర్ట్ 22 SSH అనేది ఎలో అయ్యే ఉంది. సో ఇక్కడ మనము HTTP అండ్ HTTPS అనేది మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆప్షనల్. ఎవరైనా సమ్ వెబ్ అప్లికేషన్స్ ఆర్ వెబ్ సర్వర్స్ని ఇన్స్టాల్ చేయాలి AWS Ubuntu ఇన్స్టెన్స్ అన్నప్పుడు మీరు HTTP HTTPSని ఫైర్ వాల్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అయింది. సో చూస్తున్నారు కదా PWD అనేది నేను చెక్ చేశాను, ఇదేంటి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ మనకి చూపిస్తుంది అనమాట. మనం వీఆర్ ఆన్ Ubuntu పేజ్. ఓకే, సో ఎటువంటి ఫైల్స్ అనేవి లేవు. సో నేను జస్ట్ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను, ఫైల్ 1 అనేసి. సో చూస్తున్నాం కదా ఇక్కడ మనకి ఆ ఫైల్ కూడా కనిపిస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.